కాలంలో కూర్చున్నాను. ఖాళీకి వెళ్ళొచ్చా లోపలికి. ఇంకా అగ్గునాథం రోడ్డు పక్కనే ఉన్నాడు. చాలా మంది వెళ్తున్నారు, వస్తున్నారు, బయటకు వస్తున్నారు. ఆ పక్కనే టిఫిన్ హోటల్ ఉంది, భోజనం హోటల్ ఉంది. ఇలా వెళ్తున్నారు, తాగుతున్నారు, వస్తున్నారు తప్ప అవన్నీ పట్టించుకోలేదు. నేను అదో వైపున ఉండిపోయి అంటే నేను అంత గమనించుకోలేదు మనిషిని. చూస్తున్నాను కానీ సరే నాకేం చేయాలి అలా ఉండిపోయాను. అతను నాకే అలా బట్టలు చేసుకుని ఒప్పుకుంటూ ఉన్నాడు. అయ్యో అని చెప్పేసి వెళ్ళి తప్ప బడ్జెట్ తింటావా అని చెప్పి పక్కనే బడ్జెట్ పడుతుంది తెస్తా అంటే ఎంతకి కొంత బాబు అన్నాడు. 20 రూపాయలు సరిపోతా కదా, ఇంకో 10 రూపాయలు ఇస్తే ఫోన్ వచ్చారు బాబు అన్నాడు. నాకు వెంటనే నాకు బాగా అనిపించినప్పుడు ఆ రోజునే అందరికి నేను చెప్తూ భోజనం పెట్టాను. ఆ రోజు నుంచి నేను ఇటువంటి కార్యక్రమం మొదలు పెట్టాను. అటువంటి నాకు అప్పటికి ఎవరైనా సరే నాకు ఎక్కడైనా కాదు, హైదరాబాద్ వెళ్ళి, రాజమండ్రి వెళ్ళి, బెంగళూరు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఇటువంటి తగ్గితే నేను ఖచ్చితంగా చేస్తాను. నాకు రోజుతో పని లేదు. నాకు అక్కడికి ఎవరు ఆటతో కనపడకూడదు. ఎందుకు అంటే నేను ఆ పరిస్థితులు లేకుండా దేవుడు నన్ను కాపాడాడు. నన్ను మంచిగా చూస్తాను కదా, దానికి వస్తే చెప్తే నేను 10 మందికి భోజనం పెడతాను. సో ఏంటంటే మీరు కూడా మీకు మట్టి 10 రూపాయలు మీకు ఏమి పోదు, కానీ ఒకటి పడుతుంది. అలాగే 2 రూపాయలు బిస్కెట్ రూపాయలు ఎవరికైనా ఇవ్వచ్చు, మీరు తప్పేం లేదమ్మా. ఎందుకంటే మనం ఆ పరిస్థితుల్లో లేము. దేవుడు మనం బాగా చూస్తాడు కదా, మనం తినగా పడుకునే కనుక పడేసి మిగిలిపోయి పడేసి దేవుడు మనకి ఇస్తాడు రోజు, ప్రతిరోజు. మీరు చెప్పండి, మీకు ఎట్లా మీ ఇంట్లో ఉన్నప్పుడు అంతమంది మనకి ఇస్తాడు దేవుడు. సో దాని కొద్దిగా మనం ఏదైనా చేయాలి. ఏదైనా మీకున్న మీరు పరిగెట్టడం నాకులా వెళ్ళకూడదు. అంత ఓకే ఎవరు కూడా నాకు తెలుసు. నాకు నేను చెప్పుకోకూడదు కానీ చెప్పుకోవాలి. ఎందుకంటే నన్ను అలాగే కొంతమంది ఎలా కావాలి కుర్రలు కూడా నేను దానికోసం చెప్పాల్సి వస్తుంది. ఎవరు చేయలేదు ఎలా ప్రతిష్పడం. అది 8 సంవత్సరాలు, నేను 6 సంవత్సరాలు చేస్తాను, ఇది 7 సంవత్సరం. మే నెలలో కూడా 7 సంవత్సరాలు పెట్టి నాకు వరుసగా 2 ఆపరేషన్ అయినా ఈ మధ్యన నాకు మే నెలలో. ఆ పద్ధతిలో నాకు కనీసం 6 రోజులు ఆపరేషన్ అయిన 6 రోజుకే నేను మే 6 నా పుట్టినరోజు, అలాగే నా తల్లిదండ్రులు పెళ్లి రోజు. ఆ రోజు నేను రోడ్డు మీద తిరిగి నన్ను దగ్గర 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు తిరిగి రోజులు పంచి పెట్టాను. 6 రోజులు కూడా నాకు రెస్ట్ లేకుండా. దానికి మళ్ళీ బ్లడ్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ 2 సార్లు ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే ఆ రోజు కూడా నాకు అంత పరిస్థితి బాగాలేకపోయినా కూడా, ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా నేను తిరిగాను. ఏంటంటే 10 మంది భోజనం దొరకాలి, 10 మంది బాగుండాలి అన్న లెక్క నాది. ఎందుకంటే దేవుడు నన్ను బాగా చూస్తాడు, బాగా ఉంటాడు. సో మీరు కూడా అలాగా ఎదుర్కొచ్చి చేయాలని నేను ఆశపడుతున్నాను. అలాగే మరి నాకు అవార్డు రావడానికి నాకు ముఖ్య కారణం అన్నయ్య గారు గోపాల్ శర్మ గారు అని చెప్పేసి తడుపు. ఆయన పరిసేవ చేస్తాం, సామాజిక వ్యవస్థ. ఆయన నాకు ఫోన్ చేసి ఎలా మాట్లాడినప్పుడు వాళ్ళ పెద్దలు తీసుకెళ్ళి నాకు అవార్డు కూడా నాకు జరిగింది. అలాగే జీవనది ఫౌండేషన్ అని చెప్పేసి ఫౌండేషన్ ద్వారా నాకు అనుకున్నాను. ఫస్ట్ టైం నాతో పాటు చాలా మంది అవార్డులు అనుకున్నారు. ప్రజాసేవ చేసేవాడు, బ్లడ్ బ్యాంక్ చేసేవాడు, వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు చేసుకున్నాను. అలాగే నేను పోయిన 29వ తారీఖు నాకు అవార్డు ఇస్తాను. ఆ రోజు నాతో పాటు అవార్డు ఇచ్చిన అందరూ కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు, ముసలు ఉన్నారు, ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ చాలా మందికి మట్టికి బ్లడ్ సహాయం చేయడం, కష్టాలు ఎవరు ఉండటం వాళ్ళ డబ్బు ఆ రూపంలో చాలా చేయడం జరిగింది. అలాగే ఆ రోజు చూస్తే చాలా మంది రక్తదానం చేసిన వాళ్ళే. ఈ రోజుల్లో అందరికీ ఆరోగ్యం సరిగా ఉన్నారు, రేడియోస్ పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు రక్తం లేక. సో ఏంటంటే వాళ్ళు మాకు గ్రూపుల్లో ఏర్పాటు చేశారు. దాని ద్వారా నేను 29వ తారీఖు అంటే ఈరోజు 20 రోజులైంది. 20 రోజుల్లో నేను నా ద్వారా 13 మందికి నేను ఈరోజు బ్లడ్ ఎక్కించాను. నేను నర్సుకోల్ రాజమండ్రి, హైదరాబాద్లో కూడా సహా 15 మందికి నేను బ్లడ్ ఎక్కించడం జరిగింది. అవును, చాలా మంది. అలాగే మీరు కూడా కొంచెం ఎదురుకొచ్చి సహాయం చేస్తారండి. ఏం లేదు, మాకు 300 రూపాయలు పెట్టుకుంటే 10 మందికి భోజనం వస్తుంది. మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు, పుట్టినరోజు జరుగుతుంది, మీ పెట్టుబడి జరుగుతున్నాయి. అలాగే మీరు ఎదురుకొచ్చి మీకు ఉన్న దాంట్లోనే 200 మీ దగ్గర 100 రూపాయలన్నా పట్టుకొచ్చినాక ఇవ్వండి. టమాటో డబ్బులు వేసుకొని చేస్తాం. ప్రతి వాళ్ళు ఎలా రావాలన్నదే నా ఆశ. నా నర్సులో ఉన్న వాళ్ళు, యూత్ మెంబర్స్ వాళ్ళు, కాలేజ్ మెంబర్స్ వాళ్ళు, నా నర్సులు పెద్దలు, రాజకీయవేత్తలు, ప్రముఖులు కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు. పెద్దలందరూ బాగా మంచిగా చెప్తారు. మీకు ఏ ఆఫర్ కావాలని అడిగి చేసి చెప్తూ ఉంటారు వాళ్ళు. చాలా మంచిది. నేను ఆ విషయంలో చాలా ఆనందపడుతున్నాను, నాకు సపోర్ట్ ఇస్తున్నాను పెద్దలందరూ కూడా. అదేవిధంగా నాకు ఇంత మంచి మనసును దయచేసి దేవుడికి దేవి ఉన్నారు. అలాగే నాకు అనుకోండి, నేను ప్రతి కార్యాన్ని కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటాను. నా తల్లిదండ్రులు, నా చిన్నప్పటి నుంచి కూడా నా తల్లిదండ్రులు నేను చాలా గర్వంగా చెప్పాను నా తల్లిదండ్రులు అంటే. ఎందుకంటే ప్రతి ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకి గొప్ప, ఎవరైనా ఎటు పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి సరే ఎవరి తల్లిదండ్రులు గొప్ప. కానీ నా జీవితంలో జరిగిన ఎంతకాలం నా 30 సంవత్సరాలు జరిగిన ఒడిదుడుకుల్లో దాంట్లో చిరాకులు ఉన్నాయి, మంచి ఉంది, చెడ్డలు ఉన్నాయి. మంచిగా చెడు ఎక్కువ చేశాను నేను చెప్పుకోవాలంటే. ఇంట్లో వరే పెంచడం, బాగా తిరగడం, తాగడం, నీటి అటువంటి చేశాను. అటువంటి పరిస్థితుల్లో కూడా నన్ను ఏమనుకుంటే ఇప్పుడు అలాగే ప్రేమించారు. మారతారని చెప్పేసాను. దాన్ని బట్టి అర్థం తెలియజేసుకున్నాను. ఇక్కడ ఉన్న
మీరు కూడా ఇటువంటి కార్యక్రమం చిన్న కార్యక్రమం చేస్తామని అద్భుతమైనటువంటి